బత్తాయమ్మ బత్తాయి నిమ్మకాయ బత్తాయి. వంతెన ప్రారంభిస్తారు. ఇక్కడి నుండి కామెడీ చూడండి. 100 యోజనాల పొడవు ఉన్న 2 దారాలను ఈ చివరి నుండి ఆ చివరకు పట్టుకున్నారట. వెడల్పు 10 యోజనాలట. అంటే సేతు పొడవు 1200 కిలోమీటర్లు, వెడల్పు 120 కిలోమీటర్లు. ఒరే ఎర్రి కుక్కలో, ఆంజనేయుడు తప్ప ఎవరూ 100 యోజనాలు ఎగరలేరని రాశారు కదా, మరి అటుపక్కన దారాలు పట్టుకున్న ఇద్దరు ఎవర్రా? అంత పెద్ద దారాలు ఎక్కడి నుండి తెచ్చారా? హనుమాన్ దళ్ వాళ్ళిచ్చారా? RSS వాళ్ళిచ్చారా? ఒరే పిచ్చి కుక్కలో, భారతదేశానికి శ్రీలంకకి మధ్య దూరం 30 కిలోమీటర్లరా. 1200 కిలోమీటర్ల సేతెందుకురా ఎక్కడికి వెళ్ళడానికి? ఒరే బురద పందుల్లారా, వానరులు వేసిన రాళ్లను మునిగిపోకుండా సముద్రుడు భరిస్తానన్నాడు కదా, అలాంటప్పుడు వంతెనెందుకురా? వానరులు నడుచుకుంటూ పోవచ్చు కదా. వంతెన ఎలా కట్టారంటే కొండ చర్యలు, చెట్లు తెచ్చి మొదటి రోజు 168 కిలోమీటర్ల వంతెన కట్టారట. రెండవ రోజు 240 కిలోమీటర్లు, మూడవ రోజు 252 కిలోమీటర్లు, నాలుగవ రోజు 264 కిలోమీటర్లు, ఐదవ రోజు 276 కిలోమీటర్ల వంతెన కట్టారట. వంతెన పూర్తయ్యాక దానిమీద వెళ్లడానికి కూడా రాముడు శకునాలు చూసుకుంటాడు. కాకులు కూసాయి, నక్కలు అరిచాయి, కుడికన్ను అదిరింది అంటూ ప్రతిదీ శకునమే. రామా, నువ్వు సుగుణాల రాముడు కాదు, శకునాల రాముడివి. వంతెన మీద అందరూ నడుస్తుంటే వారితో పాటు సనాతనుడు అనే 4 కాళ్ల వానరుడు నడుస్తున్నాడట. అతని ఎత్తు 12 కిలోమీటర్లట. మన మేఘాల యొక్క గరిష్ట ఎత్తు 8 కిలోమీటర్లు. అంటే అతడు మేఘాల కన్నా 4 కిలోమీటర్లు ఎత్తుంటాడన్నమాట. సొల్లు చెప్పొచ్చురా, మరీ ఇంత దారుణంగా చెప్పకూడదురా రే. చిన్నపిల్లలు కూడా నమ్మర్రా మీ సొల్లుని.